నాకు సాక్ష్యం ఏదంటే, నా 1 ఇయర్ అప్పుడు మా డాడీ చనిపోయారు. అప్పటి నుంచి కూడా మా మమ్మీ దేవుని సన్నిధిలో నడిచిందండి. తర్వాత మీ ముగ్గురు అనాథములం, ముగ్గురం బాయ్సే. మా అమ్మ కూలి పని చేసి ముగ్గురం చదవటమే మాకు ఎక్కువ. ఇంకా మేము బతకటం కూడా అప్పుడు ఆర్థికంగా కూడా బాగలేదు. మా మమ్మీ నాకు ఒక 5 ఇయర్స్ ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేది నేను. తర్వాత మా మమ్మీకి నాకు ఒక 8th క్లాస్ చదివేటప్పుడు మా మమ్మీ మన ఆత్మికంగా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇంకా నాకు దేవుని మీద నాకు ఎంతో ప్రేమ ఉండేది చిన్నప్పుడు బాగా. తర్వాత నేను నా దేవుని నమ్ముకుంటే మా మమ్మీని ఎందుకు ఇట్లా చేసిన అంటే క్రాక్ లెక్క వచ్చింది బ్రదర్. అయితే ఇంకా నేను బాగా అప్పటి నుంచి మద్యానికి అలవాటయ్యి కళ్ళుకి వాటికి బాగా అలవాటైన అలవాటైన తర్వాత నేను మళ్ళీ ఇంకా నేను బైక్ మెకానిక్ నేర్చుకోవాలి ప్రభు అని చెప్పి నేను ప్రేయర్ చేసుకునేది ఒక్కరిని. తర్వాత నాకు దేవుడు ఏం చేసినట్టే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రావాల్సిన బైక్ మెకానిక్ ఒక 6 నెలల్లో వచ్చింది. షాప్ కూడా ఇప్పుడు పెట్టుకున్నాను. ఆ షాప్ రన్ అవుతుంది మునగాల మండలంలో. అయితే తర్వాత నేను అట్లనే మళ్ళీ తర్వాత ఇంకా నాకు ప్రేయర్ మీద వర్క్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండి దేవుని దిగజారిపోయినా. తర్వాత నేను ఒకరోజు ఇట్లనే బాగా మద్యం తాగి ఫ్యాన్ కురేసుకుందాం ఆలోచనతో వచ్చేసరికి ఒకరోజు నేను ఏం చేసిన అంటే, దేవుడా నాకు వచ్చే అమ్మాయి కూడా నాకు వచ్చే భార్య కూడా మంచి ఒక జీసస్ నమ్ముకున్నది బిడ్డ రావాలని మొక్కున్నా. తర్వాత నాకు మంచి భార్యను ఇచ్చిన నా భార్య నాకు నేను చేసినాను. మొన్న మిర్యాలగూడెం 8వ తారీఖున నన్ను మిర్యాలగూడెం తీసుకొచ్చింది. అప్పటి నుండి నాకున్న మద్యం అలవాటు కానీ చెడు అలవాట్లు కానీ తిరుగుడు కానీ ఏం లేదు బ్రదర్. అన్ని ఇప్పుడు మా ఉన్న దేవుని ఇచ్చిన సాక్ష్యం. నీటి నుంచి విడుదల పొందారు. అంతకుముందు మద్యం తాగేవారు, ఫుల్గా తాగి ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. ఇష్టం వచ్చి ఎవరు పడతాం బైక్ మీద తిరగడం, బైక్ ర్యాష్ తోలటం, వాళ్ళకి ఇలా కుదటం బ్రదర్, వాళ్ళనైనా రోడ్డు మీద పోయాలని కొట్టడం అలాంటివి చేసేది అనమాట. మిర్యాలగూడలో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ పాల్గొన్నారు, అక్కడ ప్రార్థనలో పాల్గొన్నారు, అక్కడ విడుదల పొందారు. అప్పటి నుంచి మీ జీవితం మారిపోయింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా, సమాధానంగా ఉన్నారా? సమాధానం. గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? కాబోతుంది శనివారం కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో సువార్త స్వస్థత మహాసభ. నీకు స్వస్థత, ప్రవచనం, డెలివరెన్స్ అద్భుతంగా దేవుడిస్తాడు. శనివారం ప్రామిస్ అండ్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర